బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్లగొండ పట్టణంలో వివిధ సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్లు తదితరులతో సమావేశమవుతారు. తెలంగాణ రైజింగ్ 2047లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక పాలసీ శ్రీమద్ భాగవతం ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అరకు ఎంపీ తనుజారాన్ని కలిసిన సందర్భంగా సమస్యలపై చర్చ. నల్లగొండ పట్టణంలో వివిధ సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్లు తదితరులతో సమావేశమవుతారు. న్యాయవాదుల ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురమ్మని చెప్పేసి మిత్రుడు కట్ట అనంత్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టారు. నేను గతంలోనే దీనిపైన గవర్నర్ గారిని కలిసి దీనిపైన రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా దాన్ని సుముఖంగా తీసుకువస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాని పక్షంలో డెఫినెట్గా మీరు అన్నట్టు అది కేంద్రంలో కూడా మేము ప్రపోజల్ పెడతాం. ఆల్రెడీ నేను ఈ విషయంలో ఆ రోజు ఉన్నటువంటి లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారికి ఒక ఉత్తరం రాశాను. ఆయన కూడా సుముఖంగా ఉండే. కానీ తర్వాత మారినటువంటి రాజకీయ పరిస్థితులు వారిని బీహార్ పంపించడం అవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి దాన్ని ఫాలో చేయలేదు. మీరు తప్పకుండా మీరు దాన్ని ఫాలో చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మీకు తెలుసు, కౌన్సిల్లో ఇప్పుడు 100 కోట్లు గత ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు కౌన్సిల్లో మాట్లాడి గత ప్రభుత్వంతో ఆ 100 కోట్లు బయట తీసుకొచ్చి ఈరోజు మనకు వచ్చేటటువంటి మెడికల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ముఖ్యంగా దాని నుంచి వస్తూ ఉంది. నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నుంచి కూడా, నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే బార్ అసోసియేషన్ వస్తాను. ఎప్పుడు కూడా నేను నా ఒక సిద్ధాంతాన్ని, నా పార్టీని ఎప్పుడు కూడా బార్ మెంబర్స్లో ఎప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అందుకని అన్ని రకాల భావజ్వానాలు ఉంటారు. అందరూ కూడా ఒక అడ్వకేట్గా, బ్రదర్గా, ఒక కమ్యూనిటీ కిందనే ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే నేను గతంలో కౌన్సిల్లో కోర్ట్స్కు మంచి బిల్డింగ్లు ఇవ్వాలి, కొత్త జిల్లాలకు బిల్డింగ్లు ఇవ్వాలి, న్యాయవాదులు నియామకం చేయాలి తొందరగా, ఇటువంటివన్నీ కూడా డిమాండ్ చేసినటువంటి రికార్డు ఉన్నది. సో కాబట్టి ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నేను రాజకీయ పార్టీ ఉన్నప్పుడు కూడా నా వృత్తి ప్రొఫెషన్ అడ్వకేట్ కాబట్టి నా ఐడెంటిటీ కూడా అడ్వకేట్గానే ఈరోజు వకీల్ రామచంద్రరావు అంటారు, లేకుంటే అడ్వకేట్ రామచంద్రరావు అంటారు. కాబట్టి ఆ ఒక ఐడెంటిటీ ఉన్నా కాబట్టి నేను ఫస్ట్ నేను అడ్వకేట్గానే గుర్తింపు రావాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉంటారు. నేను కాగానే బార్ కౌన్సిల్లో నాకు అక్కడ పిలవడం జరిగింది. బార్ కౌన్సిల్లో కూడా ఈ యొక్క బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఒక న్యాయవాదులందరూ కూడా ఆ రోజు సన్మానం అని చెప్పారు. సరే, ఈ గిన్మానాలు ఎక్కువైతే అవమానాలు కూడా జరుగుతాయి. అందుకనే అవన్నీ కాకుండా మనం ఏదైనా పని చేసి చూపెట్టాలి. నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ అయినప్పుడు కూడా నేను చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి హైకోర్టు బైఫర్కేషన్లో అయితే ఏంది, లేకపోతే రాష్ట్ర బైఫర్కేషన్లో ఏది, బార్ కౌన్సిల్ మెంబర్గా మేము చాలా వరకు దాంట్లో మాకు ఉన్నటువంటి ఇదే పరిధిలో మేము పనిచేసినాం. అయితే ఈరోజు బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యుల్ని ఒకటే కోరుతా ఉన్నాను, మనం ప్రొఫెషన్ని సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా నాకు ఏదైనా కోర్టులో రాగానే ఎక్కడో ఏదో కోర్టులో పోయి ఆర్గ్యుమెంట్ చేయాలనిపిస్తుంది. అంత టెంప్టింగ్ ఉంటుంది. ప్యాషన్, ప్రొఫెషన్ నాకు ప్యాషన్ లాంటిది. మా బావగారు ఇప్పుడే రామచంద్రరావు చెప్పారు, వారు ప్రాక్టీస్ కొత్త చేసినప్పుడు నేను అప్పుడు అడ్వకేట్ లా స్టూడెంట్ ఉండే. నాకు లా మీద నాకు ప్యాషన్, అడ్వకేట్గా. తెలంగాణ రైజింగ్ 2047లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక పాలసీ శ్రీమద్ భాగవతం ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీమద్ భాగవతం పార్ట్ 1 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, రోడ్ సైన్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ చల్మేశ్వర్ గారు, ఈనాడు గ్రూప్ సంస్థల కిరణ్ గారు, మోతీ సాగర్ గారు, ఆకాష్ సాగర్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, రామాయణం మహాభాగవతం
అభిమానులందరికీ కూడా నా శుభాకాంక్షలు. రామోజీరావు గారు ఒక అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని ఇవ్వడం వల్ల ఈరోజు దేశానికి కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీయబోయే శ్రీమద్ భాగవతం పార్ట్ 1 మూవీ రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరగడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఆనాడు రామోజీరావు గారు, మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు నాకు తెలిసి, నేనైతే యూనివర్సల్ స్టూడియోస్ చూడలేదు, కానీ రామోజీ స్టూడియోస్ ఇట్ ఈస్ యూనిక్ స్టూడియో ఇన్ ద కంట్రీ. whoever wants to make a movie that may be historic, that may be socio fantasy, any movie if they wanted to shoot, this is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితాలలో, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో భాగం. ఈరోజు తరం మారుతున్న సందర్భంగా ఇలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తీసి తిరిగి ప్రజలలో ఒక గొప్ప ప్రేరణ, వసుదైక కుటుంబం గురించి మళ్ళీ అందరికి ఒక భావన కలిగించడం అనేది ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అంటే రోడ్లు నిర్మానుష్యంగా మారేది. తెలంగాణ రైతాంగానికి రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాట్ కామెంట్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆయన యూరియా, అమోనియా ఉత్పత్తి సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. भैया प्लीज वन सर खुद ओके ओके उत्तरांचल अच्छा हमेशा फोन है గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ అలొకేషన్లో తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంతో పాటు ఇప్పుడు ఏంటంటే మనకు సీజన్ పాస్ అయ్యే టైం ఒక ఇదే కండిషన్ and then there's HTR from there. 16% is being performed in HTR. That tube and inside the tube there are catalyst. Temperature the mixture is we are getting hydrogen also, and side by side we are getting carbon dioxide. this ना Provides steam, but unconverted. What will be the net loss of the plant? You have a net. We handle around 63 kDq. That's enough. And the outlet concentration of chicken will be next step. We are having a secondary reformer. అన్ని ఇండివిజువల్ ఫార్ములాస్ చేసుకోవచ్చు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మన
రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరు చూస్తున్నారు. మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉండింది ప్రొడక్షన్లో. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి అని ప్రశ్నించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. బీజేపీ పార్టీ స్టేట్స్కు ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. పార్వతీపురం మన్యం జిల్లా సీతాంపేటలోని ఐటీడీఏ ఆదివాసీ ఇన్స్పెక్టర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ అధికారి శ్రీ యశ్వంత్ రెడ్డిని అరకు పార్లమెంటు సభ్యులు శ్రీమతి తనూజారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అభివృద్ధి పనులతో పాటు ఆదివాసీ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. చర్చించిన ముఖ్య అంశాలు ఐటీడీఏ పథకాల అమలు మరియు ప్రాజెక్టుల పురోగతి, రోడ్లు, నీటి సరఫరా, విద్య, ఆరోగ్య సదుపాయాలు వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి, ఆదివాసీ సముదాయాల కోసం ఉపాధి అవకాశాలు మరియు వృత్తిపర శిక్షణ పథకాలు, ప్రాంతీయ సమస్యలకు త్వరిత పరిష్కారాల కోసం సమన్వయం. ఎంపీ తనూజారాణి ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరుకోవడానికి అధికారుల సహకారంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ అధికారులు, స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. కరీంనగర్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ టీజీఏ 2025-26 కరీంనగర్ జిల్లా జర్నలిస్ట్ బాడీ సమావేశాన్ని కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ హాల్లో నిర్వహించారు. ఉప్పుల లక్ష్మణ్ ఫౌండర్ మహమ్మద్ వలీ హఫీజ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాష్ట్ర ఈసీ సభ్యుడు అధ్యక్షత వహించారు. మరియు ఎంఆర్ గౌరీ జనరల్ సెక్రటరీ ముఖ్య అతిథిగా హాజరై 2025-26 సంవత్సరాలకి టీజేఏ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజేఏ తరఫున కరీంనగర్ బాడీ ఇవ్వడం జరిగింది. 10 తారీఖు నాడు అశోక్ నగర్ ఆఫీస్లో మన హైదరాబాద్కి వెళ్ళి గౌరీ సార్, మన హాఫీజ్ సాబ్, పిఎన్ఎస్ న్యూస్ చీఫ్ ఎడిటర్ గారు వచ్చి కరీంనగర్ బాడీకి ఎన్నుకున్నారు. దాంట్లో నేను ఇప్పుడే మేము ముందు ఒక లెటర్ కలెక్టర్ మేడంకి, ఇంకో లెటర్ డిపిఆర్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేను మీ ముంగట దీన్ని ఒక బాడీ టోటల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ బాడీ ఎన్నుకున్న పేర్లు మీ ముంగట పెడుతున్నాను. ప్రెసిడెంట్గా వసీముద్దీన్ అహ్మద్, పిఎన్ఎస్ న్యూస్ సర్వీస్. వైస్ ప్రెసిడెంట్గా కోంపల్లి సాగర్ గారు. ఇంకో వైస్ ప్రెసిడెంట్ మార్వడి సుదర్శన్ గారు. జనరల్ సెక్రటరీగా మిర్దా ఫయాజ్ బేగ్ గారికి. జాయింట్ సెక్రటరీగా జాడి జీవన్ గారికి. ఇంకో జాయింట్ సెక్రటరీగా షేక్ అహ్మద్ అలీ గారికి. ఇంకో జాయింట్ సెక్రటరీ విమ్లా సుదర్శన్ రెడ్డి గారికి. ట్రెజరర్గా మఖ్దూమ్ మొహిద్దీన్ గారికి. సెక్రటరీ లక్ష్మీ నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా లక్ష్మీనారాయణ ఆకాష్ డైలీకి. ఇంకో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా షేక్ చాంద్ మరియు నదీం గౌరీ గారు, మరియు సయ్యద్ వహీద్ గారు, రౌఫ్ ఖాన్ గారు, అన్వర్ హుసేన్, మిర్దా అస్లం బేగ్ గారు, వీళ్ళందరికీ బాడీగా ఎన్నుకున్నారు. దాని తర్వాత మన హాఫీజ్ సాబ్ అఫీషియల్గా హైదరాబాద్కి వెళ్ళి ఇవాళ కరీంనగర్కి రావడం జరిగింది. మన కలెక్టర్ మేడంకి, డిపార్ మేడంకి లెటర్లు అఫీషియల్గా ఇచ్చారు. దీని కాపీస్ కూడా మన దగ్గర, అఫీషియల్ కాపీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. అయితే ఈ బాడీ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ మెయిన్ ఉద్దేశం మన జరుగుతున్న అకాడేషన్ కార్డ్స్ గురించి కానీ, ప్రెస్ మన మీడియా మిత్రులకు డబల్ బెడ్రూమ్ కానీ, స్థలాలు కానీ, ఇంకా వాళ్ళ ఒక
సపోర్టింగ్గా ఈ అసోసియేషన్ పనిచేస్తుంది. మీరందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ దీనికి మెంబర్గా కాండ్రి, దీనికి స్ట్రెంథెన్ చేసి మంచి దీనికి భవిష్యత్తులో మీడియా మిత్రులందరికీ మేము తోడుగా ఉండి ఫైట్ చేస్తామని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గోదావరి కని శ్రీరామ్ నగర్లో ఆషాఢం గోరింటాకు వేడుకలను మహిళలు ఒక పండగలాగా జరుపుకున్నారు. శ్రీరామ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గోరింటాకు వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకును దంచి చేతులకు గోరింటాకును పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు. మహిళలు ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకొని పండిన తమ చేతులను చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, తిరుమల, మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ, శ్రీరామ మిత్రమండలి సభ్యులు రంగు తిరుపతి, మామిడి వీరేశం, రంగు కృష్ణ, జయరాం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మీరెందుకు మీరు ఎట్లా పడితే నాలుగు మంచిగా పడితే రోడ్డు గడుచుడు గిటాడు అది ఇక్కడ గోరింటాకు సంబరాలు ఎంతో అందంగా ఒక పెద్ద ఆర్గనైజర్ కూడా చేయలేని విధంగా ఇక్కడ ఉన్న మకన్ సింగ్ కుటుంబం, ఇక్కడ ఉన్న మకన్ సింగ్ ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు, అక్క చెల్లెలు అందరు కలిసి ఈ సంబరాలలో నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు వీళ్ళందరికీ మళ్ళొకసారి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, దేవాది దేవుణ్ణి వీళ్ళందరి ఇళ్లలో సుఖ సంతోషాలు ఉండాలని. మకన్ సింగ్, రాజ్ ఠాకూర్ వీళ్ళ గురించి ఏదైతే సంకల్పం చేసుకొని ఊరు డెవలప్మెంట్ గురించి ముందుకు వెళ్తా ఉన్నాడో అవన్నిటికీ వీళ్ళు అక్క చెల్లెళ్ళ దీవెనలు, అమ్మలు పెద్దమ్మల దీవెనలు తోడయి ఆయనకి ఎక్కడ కూడా ఏ అడ్డంకాలు లేకుండా ఈ ఊరు రామగుండంని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే ఆయన చూడాలనుకుంటున్నాడో, మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాడో అది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా జరగాలని కోరుతూ ఇక్కడ 3x800 ఫ్యాక్టరీ తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే చదువుకొని జాబులు లేకుండా ఉన్నోళ్ళు ఈరోజు మీ అందరికీ తెలుసు దగ్గర 5-6 వేల జాబులు అయిన హాస్పిటల్లో కానీ ఆయనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాబులు పెట్టేయడం జరిగింది ఆల్రెడీ. ఇంతకుముందు కూడా బీహారీలని పటేల్ కంపెనీలలోకి వెళ్ళి బీహారీలని తీసేసి మనోళ్ళని అక్కడ చేర్చడం జరిగింది. ఇట్లా ఎన్నో అన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన ఊర్లో మనమే ఉండాలి, మన ఊరు డెవలప్ కావాలి. ఇక్కడి నుంచి బయట చదువులకని, బయట పండ్ల కొలువులకని ఇక్కడ అమ్మ నాన్నలని వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఈరోజు తిరిగి వచ్చే అమ్మల హృదయానికి సంతోషం కలగాలని చేసే ఈ రాజ్ ఠాకూర్ ప్రయత్నం, ఆ 3x800 ఫ్యాక్టరీ అట్లాంటి 2-3 చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు జాబులు ఇక్కడే వచ్చి చేయాలని మళ్ళీ ఒకసారి ఆ దేవాది దేవుడిని మాకు శక్తి ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు స్థానిక అంగన్వాడీ స్కూల్లో పిల్లలు, తల్లిలు, గర్భిణీ స్త్రీలు ఫేస్ యాప్ వల్ల నెలకి 4 సార్లు స్కూళ్ల చుట్టూ తిరిగినా నెట్వర్క్ లేదని అంగన్వాడీ టీచర్స్ చెప్పడంతో సరుకుల కోసం గర్భిణీ స్త్రీలు, మహిళలు 1కి 4 సార్లు ఇంట్లో పని వదులుకొని స్కూల్ చుట్టూ తిరిగినా కూడా నెట్వర్క్ లేదని మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లడం జరుగుతున్నది. నెలలో 4 సార్లు స్కూల్కి సరుకుల కోసం రావడం, నెట్వర్క్ సరిగా లేకపోవడం, మళ్లీ తిరిగి ఇంటికి పోవడం ఇదే మా పరిస్థితి అయిందని, అందుకని దయ ఉంచి అధికారులు పాత పద్ధతిలో రిజిస్టర్లో పేరు నమోదు చేసుకొని సంతకం పెట్టించుకొని మాకు సరుకులు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాము. అదేవిధంగా మరియు మాకు ప్రతి నెలకి సరుకులు అంగన్వాడీ టీచర్స్ ఇస్తున్నారని బాధ్యతలు తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ ఫేస్ యాప్ వల్ల మేము కూడా అవస్థలు, ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ టీచర్స్ తెలిపారు.
కానీ లేకపోతే మేము ఫేస్ యాప్కి మేము రాలేకపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. గర్భిణీ స్త్రీ కదా, రావాలంటే ఇబ్బంది పడుతున్నాము. మాకు సంతకం పెట్టి తీసుకునే విధంగా చేయండి, తీసుకునే విధంగా అధికారులు తెలియజేయండి. రెస్టారెంట్లో అండి, 2వ అంగన్వాడీ స్కూల్ నందు బాలింతగా ప్రతి నెల ఫేస్ యాప్ ద్వారా సరుకులు తీసుకోవడానికి వస్తున్నాను. చిన్నపిల్లలతో నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ ఫేస్ యాప్ తీసేసి నార్మల్గా సైన్ చేసి ఇచ్చే విధంగా చేయండి. ప్రతి నెల సరుకులు టైంకి ఇస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మమ్మల్ని టైంకి పిలిచి ఎప్పుడు ఇవ్వాల్సినవి అప్పుడు ఇస్తున్నారు. మా బాబుని కూడా రీసెంట్గానే ప్రీ స్కూల్లో జాయిన్ చేశాను, నాకేం ప్రాబ్లం లేదు, అన్ని సౌకర్యాలు అండి. నా పేరు మల్లేశ్వరి నాగశెట్టి, ఇది పామూరు ఫస్ట్ వార్డ్ అండి. ఇక్కడ ఆన్లైన్ సరిగా రావట్లేదు, దానివల్ల ఫొటోస్ రావట్లేదు. పాపం అంగన్వాడీ స్కూల్ టీచర్లు కానీ ఆయాలు కానీ పొద్దున తిరగాలన్నా కష్టం అవుతుంది, మమ్మల్ని పిలిచినా మాకు తిరగాలన్నా కష్టం అవుతుంది. అట్లా పాత పద్ధతి ప్రకారం బుక్లో సంతకం పెట్టుకొని అట్లా ఇచ్చే పని అయితే బాగుంటుందండి. మాకు ఇలా దగ్గర అయితే 2-3 సార్లు వస్తారు, దూరం నుంచి రావాలంటే కష్టం అవుతుంది. దానివల్ల దయచేసి మీరు మళ్ళీ పాత పద్ధతిని పెట్టాలని, సంతకం పెట్టించుకోవాలని కోరుతున్నాను. సంతకం పెట్టించుకొని మాకు సరుకులు ఇచ్చేటట్టుగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ పట్టణంలో వివిధ సంఘాలు, న్యాయవాదులు, డాక్టర్లు తదితరులతో సమావేశమవుతారు. తెలంగాణ రైజింగ్ 2047లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక పాలసీ, శ్రీమద్ భాగవతం ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అరకు ఎంపీ తనుజారాన్ని కలిసిన సందర్భంగా సమస్యలపై చర్చ. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.